యేసుని విశ్వసించడం తప్పనిసరి అని బోధించేటటువంటి క్రైస్తవేతర ఏకైక ధర్మం ఇస్లాం. తండ్రి లేకుండానే కన్యక నుండి మరియం గర్భం నుండి యేసువారు పుట్టారని ప్రపంచ ముస్లింలందరి యొక్క విశ్వాసం. మరియం కుమారుడైనటువంటి యేసువారు అల్లా యొక్క ప్రవక్త అని ముస్లింల యొక్క విశ్వాసం. మరియం కుమారుడైనటువంటి యేసువారు అల్లా యొక్క ఆజ్ఞతో పుట్టుగుడ్డు వారికి చూపు ప్రసాదించేవారని, కుష్ఠరోగులకి స్వస్థత కల్పించేవారని, మృతులను సైతం తిరిగి లేపేవారని, ఇలా అనేక అద్భుతాలు మరియం కుమారుడైన యేసువారు చేశారని ముస్లిం సహోదరుల యొక్క విశ్వాసం. మరియం కుమారుడైన యేసువారికి సృష్టికర్తన అల్లా ఇచ్చినటువంటి గ్రంథం ఇంజీల్ గ్రంథం. ఈ ఇంజీల్ గ్రంథం గురించి కొంతమంది ముస్లింలలో, అనేక మంది క్రైస్తవులలో ఒక అపోహ కనబడుతుంది. ఆ ఇంజీల్ అంటే మరేదో కాదు, బైబిలే అని. ఇది ఒక అపోహ. బైబిల్ అనే పదం బిబ్లాస్ అనేటటువంటి లాటిన్ పదం నుండి వచ్చినటువంటి పదం బైబిల్. బిబ్లాస్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ బుక్స్, కొన్ని పుస్తకాల కలయిక అని అర్థం. సృష్టికర్తన అల్లా యేసువారికి ఇచ్చినటువంటి గ్రంథమే ఇంజీల్ గ్రంథము. ఇంజీల్ని ఇంగ్లీష్ భాషలో ట్రాన్స్లేషన్ చేస్తే గాస్పల్ అంటారు. గాస్పల్ అంటే శుభవార్త, సువార్త అని చెప్పవచ్చు. సృష్టికర్తన అల్లా యేసువారికి ఇచ్చిన సువార్త ఏమిటి? వఇద్ ఖాల ఈసా ఇబ్ను మరియమ యా బనీ ఇస్రాయీల్ ఇన్నీ రసూలుల్లాహి, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీ వద్దకు పంపబడినటువంటి దైవ సందేశారుణ్ణి, ప్రవక్తని. ఇలైకుం ముసద్దిఖల్ లిమా బైన యదయ్యి మినత్ తౌరాతి, నాకు పూర్వం అవతరించినటువంటి తౌరాత్ గ్రంథాన్ని నేను ధృవపరుస్తున్నాను. వ ముబశ్శిర బిరసూలు యాతి మిన్ బాది ఇస్ముహు అహ్మద్, నా తర్వాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నారనే శుభవార్త అందజేస్తున్నాను. అహ్మద్ ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక పేరే అహ్మద్. ఖురాన్ గ్రంథంలో స్పష్టమైన సందేశం యేసువారు అందజేస్తున్నారు. ఇన్నల్లాహ, నిశ్చయముగా అల్లాహ్, రబ్బీ వ రబ్బకుం, నాకు ప్రభువే మీకు ప్రభువే. యేసువారు స్వయంగా అంటున్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నేను చేయబోద నాది కాదు, నన్ను పంపిన వానిదే. యేసువారు ఏదైతే బోధిస్తున్నారో నన్ను పంపిన దేవునిది అని యేసువారు తెలియజేస్తున్నారు. అసలు ప్రధానమైన విషయం ఏమిటి? ప్రధానమైన ఆజ్ఞ ఏమిటో చెప్పు. ఈ ప్రశ్న ఎవరు అడుగుతున్నారు? ధర్మశాస్త్రంలో ప్రావీణ్యతో నుండి ఒక పండితుడు. దానికి యేసువారు ఇచ్చే సమాధానం, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయుడు, రెండు కాని వాడు ఒక్కడే. దేవుడితో పాటు మరొక దేవుడు లేడు, దేవుడు లాంటి వాడు మరొకడు లేడు, దేవుడిలో మరొక దేవుడు లేడు. అద్వితీయుడు, రెండు కాని వాడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు. యేసువారు ఆత్మలో మూలుగుచూ ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేశారు దేవునికి లాజరు విషయమే. ఆ తర్వాత దేవుడు లాజర్ని లేపడం జరిగింది. యేసువారు మనవి చేసుకుంటున్నారు, దేవుడు యేసువారి మనవి ఆలకిస్తున్నాడు, అద్భుతం జరుగుతుంది అని యేసువారు స్వయంగా సాక్ష్యం చెప్తున్నారు. యేసువారు మాత్రమే కాదు, అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు అద్భుతాలు చేయించడం జరిగింది. ఏలియా దగ్గరికి ఒక చనిపోయిన చిన్న పిల్లవాడిని తీసుకుని వస్తే ఏలియా ప్రార్థన చేసి ఆ చిన్న పిల్లవాడిని తిరిగి లేపడం జరుగుతుంది. ఎహెచ్కేలు ఒక లోయలోకి దిగుతాడు. ఆ లోయలో గొప్ప సైన్యం అక్కడ చనిపోయి ఉంటుంది. అక్కడ దేవుని యొక్క సహాయంతో ఎహెచ్కేలు ఏం చేస్తాడు? ఆ గొప్ప సైన్యాన్ని తిరిగి లేపుతాడు. ఇలా అనేక మందితో దేవుడు అద్భుతాలు చేయించడం జరిగింది. క్రీస్తు అంటే అభిషక్తుడు, అభిషేకించబడిన వాడు. సువార్త ప్రకటించుట కొరకు దేవుడు నన్ను అభిషేకించి ఉన్నాడు, నన్ను ఎన్నుకొని ఉన్నాడు. గొప్ప జన సమూహము సాక్ష్యం చెప్తుంది, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని సాక్ష్యం చెప్తున్నారు. అంటే జన సమూహము యేసు వారిని ప్రవక్త అని నమ్ముకున్నారు. యేసు కాలంలో పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి, ముహమ్మద్ ప్రవక్త అంటే ఒక వ్యక్తి. యేసువారు అన్నారు, నేను వెళ్ళనదే ఆయన మీ వద్దకు రాడు. ఆయన రాడు అంటే ఒక వ్యక్తి గురించి. నేను వెళ్ళనదే ఆదరణకర్త మీ వద్దకు రాడు అంటే యేసువారు వెళ్ళిన 600 సంవత్సరాల తర్వాత ముహమ్మద్ ప్రవక్త వచ్చారు. కానీ పరిశుద్ధాత్మ యేసువారు భూమి మీద ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చింది అనే విషయము మనకి తెలుసు. ప్రపంచంలో కోటాను కోట్ల మంది ముస్లింలు యేసువారిని నమ్ముతున్నారు. అంటే ఎందుకు నమ్ముతున్నారు? క్రైస్తవుల బోధలు విని కాదు, బైబిల్ చదివి అంతకన్నా కాదు. ఖురాన్ యొక్క బోధనలు విని, ప్రవక్త ముహమ్మద్ స్వారి యొక్క సాక్ష్యం విని మరియం కుమారుడైన యేసువారిని ప్రవక్త నమ్ముతున్నారు. ఖుల్ యా అహ్లల్ కితాబ్ తాలౌ ఇలా కలిమతిన్ సవాఇన్ బైననా వ బైనకుం అల్లాహ్ నాబుదా ఇల్లల్లాహ్ వలా నుష్రిక బిహి షైయన్ వలా యత్తఖిజ బాజునా బాజన్ అర్బాబా మిన్ దునిల్లాహి ఫఇన్ తవల్లౌ ఫఖూలు షహదు బిఅన్నా ముస్లిమూన్. ఓ గ్రంథ ప్రజలారా, మీకు మాకు సమానమైన ఒక విషయం వైపునకు రండి. అదేమిటి? మనం అల్లాను తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు, అల్లాతో పాటు మరెవరిని సాటి కల్పించకూడదు.
మనలోని ఎవరిని కూడా మనం దేవుళ్ళుగా ప్రభువులుగా చేసుకోకూడదు. ఎవరైనా ఈ విషయాన్ని తిరస్కరిస్తే వారితో స్పష్టంగా ఇలాను, మేము ముస్లింలము, మేము దేవుని దాసులము, దేవుని విధేయులము, దీనికి మీరు సాక్ష్యంగా ఉండండి.